మనం చేసిన అపరాధముల నిమిత్తం, మనం చేసిన పాపముల నిమిత్తం, మనం చూడకూడని దృశ్యాలు చూసినాం, వినకూడని మాటలు విన్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం. నీకు బదులుగా ఆ నజరేయుడు ఆ యొక్క సిలువ మీద వేలాడుతున్నాడు. ఆ యొక్క సిలువలో ఆయన పాపం మనకు బదులుగా ఆయన రక్తము చిందించకపోతే మనకు పాపములకు విడుదల లేదు, మనకు శాపములకు విడుదల లేదు, మన రోగములకు స్వస్థత లేదు. మనం అనుకుని ఉండొచ్చు, డాక్టర్ దగ్గరికి పోతాం, డాక్టర్ మంచి మెడిసిన్ ఇస్తాడు, నా రోగము నయమైపోతుందని. కానీ ఒక విషయం చెప్పనా, రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ అనేక మంది డాక్టర్ల దగ్గరికి తిరిగిందండి. ఎక్కడ ఎవరు నయం చేయలేదు. యేసయ్య పాదాలను ఆశ్రయించి ఆమె స్వస్థపరచబడింది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది. ఆయన అణువణువున శక్తి స్వరూపుడిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు సంచరించిన దేవుడు మన దేవుడు. అంత మహిమ కలిగిన దేవుడు నీ నోటి ద్వారా వచ్చే స్థుతులను ఆయన ఆస్వాదించాలనుకుంటున్నాడు. స్తుతిస్తావా నా ప్రియమైన నా సహోదరుడా? స్తుతిస్తావా నా ప్రియమైన నా సహోదరుడు ప్రభుని? నీ తలంపులు పక్కన పెట్టు, నీ ఉద్దేశాలు పక్కన పెట్టు, నేను అనే గర్వమును పక్కన పెట్టు. ప్రభువా, నేను కాదయ్యా, నా జీవితంలో నీవే నాకు ప్రాధాన్యం. నీవు చెప్పినట్టే నేను వింటా, నిన్నే నేను స్తుతిస్తాను, నిన్నే నేను ఆరాధన చేస్తాను. స్తుతించాను ప్రభు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు నాయనా. Oh, thank you Jesus, thank you Jesus. అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, యేసుక్రీస్తు మన కోసం చెల్లించిన రక్తం. Thank you Jesus. Hallelujah, hallelujah, hallelujah. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఈ పాట అందరికీ పరిచయమైన పాట. ఈ పాట పాడుతున్నప్పుడు దైవజనులు యేసన్న గారు గుర్తుకొస్తారు. ఆత్మ ప్రేరేపణతో దైవజనుడు రాశారు. అనేకులను ప్రభు యొక్క రక్తము చేత, దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడి నూతనమైన రీతిలో ఆ యొక్క దైవజనుడి ద్వారా ఈ పాట రాయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ పాట మనకు అందరికీ వచ్చు కనుక ఈ పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆయన నామాన్ని గణపరుస్తాం. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
కెరూబులతోనూ శరాపులతో 24 కత్తెలతో నిత్యము గాన ప్రతిగానములతో పరిశుద్ధులు 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 అని ఆడబడుతున్నారు నా ప్రభువైన యేసు. అటువంటి కెరూబులతో శిలువలతో మనలను కూడా ఆయన పక్కన ఉంచుకొని ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆ రక్షణ వస్తువును కాపాడుకుంటూ మన జీవితాంతం ప్రభు యొక్క సన్నిధానంలో కృతజ్ఞత కలిగి, ప్రభువా నా ప్రవర్తన అంతటి యందు మీరు అధికారంలో ఒప్పుకోండి, నా పాపములను క్షమించి, నా దోషములను క్షమించి, నా ప్రాణులను క్షమించి, నీ రక్తంతో నన్ను కడిగి నీ బిడ్డగా నేను యోగ్యునిగా ఉండటకు నీ చిత్తానుసారమైన పాత్రగాను నన్ను మలుచుకోమని ప్రార్థన చేస్తూ ఇక చిన్న స్తుతి ఆరాధన కృప నీ నామమునకు మహిమకరంగాను ఆశీర్వాదకరంగాను నిత్యము నిన్ను స్తుతించే బిడ్డలుగాను నీ నామాన్ని ఆరాధించే బిడ్డలుగాను ఎల్లప్పుడూ మేము ఉండినట్లు నీ కృప చేత మీరు మమ్మల్ని బలపరిచినట్టు తెలుసుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.